నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సర కాలం అవుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా. ఎలా ఉంది ప్రభుత్వం? ప్రజలేమనుకుంటున్నారు? ప్రతిపక్షాలుగా బీజేపీ, బీఆర్ఎస్ సక్సెస్ అయినాయా, విఫలమైనాయా? రేవంత్ రెడ్డి ప్రభుత్వమే సక్సెస్ అయిందా? తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు, ఇంకా ఏమన్నా మార్పు ఉందా? దాదాపు రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్గా గెలిచారు జడ్పీటీసీగా, తర్వాత బీఆర్ఎస్, తర్వాత తెలుగుదేశం పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్గా చేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా అయ్యారు. దాన్ని బట్టి చెప్పచ్చు ఆయన ఎక్కడ అవకాశం వచ్చినా కూడా అందిపుచ్చుకుంటాడు. పార్టీలతో సంబంధం లేదు, వ్యక్తిగతంగా ఎదగాలనుకుంటాడు, ఐడియాలజీస్ పక్కన పెడతాడు. చాలా వరకు ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ సింపథైజర్స్ కానీ అందరూ అనుకుంటుంది రేవంత్ రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడు కాబట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలాలు బాగా ఉన్నాయి, అందుకనే ప్రస్తుతం మనం రేవంత్ రెడ్డికి మద్దతు తెలుపుదాం అనే బీజేపీ క్యాడర్ చాలా వరకు కూడా కనబడుతున్నారు. తెలంగాణలో కనబడ్డారు కూడా మన ఎలక్షన్ల ముందు కూడా. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక కాంగ్రెస్ నాయకులు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? 6 హామీలు అంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పటి నుంచో భారతదేశంలో ఆ పథకాలన్నిటికీ కూడా కటాకట్ స్కీమ్స్ అని ఒక పేరు కూడా ఉంది, ఫ్రేజ్ సామెత ఉంది. ఈ పథకాలు ఎట్లాగో అమలు పరచలేరని అందరికీ తెలుసు. కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ మీద ఆగ్రహంతోనో లేదా మార్పు కావాలి అని వాళ్ళు తీసుకొచ్చిన దాంతోనో, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేసిన క్యాంపెయిన్తోనో, లేదు రిమోట్లో బాగా రూరల్లో ఇంకా కేసీఆర్ ఇచ్చేసిన పథకాల కన్నా కూడా ఈ 6 పథకాలు బాగున్నాయి. ఆరోగ్యశ్రీని పెంచుతామన్నారు, లేకపోతే గ్యాస్ సిలిండర్లు అన్నారు, మహిళలకు ఉచిత బస్సు అన్నారు, పెన్షన్లు పెంచుతామన్నారు, రైతు భరోసా అన్నారు, రైతు బంధు అన్నారు. ఇవన్నీ బాగున్నాయి కదా అని రేవంత్ రెడ్డికి ఓటు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు తెలంగాణ 2023 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక మొదటి 3 నెలలు కూడా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి అప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీయే ఢిల్లీ పెద్దల మన్ననలు పొందుతూనే ఉండాలి, ఢిల్లీ టూర్లు తిరుగుతూనే ఉండాలి. హడావుడి ఎక్కువ చేశాక నాయకులను కూడా సంతృప్తిపరచడానికి కొంతమంది ఆయన అనుకున్న వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, ఎక్కడా కూడా గ్రూప్ రాజకీయాలకి చోటు ఇవ్వకూడదని. తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు కూడా ఆయన అనుచరుడికే ఇప్పించుకోగలిగారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఢిల్లీలో రేవంత్ రెడ్డి మాట ఇంకా నడుస్తూనే ఉందని. ఇది కాంగ్రెస్ సీనియర్ నాయకులకి బాగా అర్థమైంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డిని దాటి వెళ్ళలేరని, రేవంత్ రెడ్డి తెరచాటునే పనిచేసుకుంటూ, ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చాం కదా, ప్రస్తుతం నోరెత్తకపోవటమే మంచిదనే అభిప్రాయంలో సీనియర్ నాయకులు ఉన్నట్టుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఎట్లాగో 6 పథకాలు అమలు చేయలేరని తెలుసు. మహిళలకు ఉచిత బస్సు అన్నది ఒక్క పథకం అయితే తీసుకొని వచ్చారు. తెలంగాణ ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వం మీద భారం పడుతున్న ప్రస్తుతానికి పథకాలు ఏదో ఒకటి అమలు చేయకపోతే ప్రజలు ఆగ్రహంతో తిరగబడతారంటూ ఆ ఒక్క పథకాన్ని అయితే ప్రస్తుతం నడిపిస్తున్నారు. పొరుగునున్న కర్ణాటక రాష్ట్రంలో చూసాం మనం. 5 పథకాలతో హామీలతో అధికారంలోకి వచ్చింది, నెరవేర్చలేక తల మునకలవుతోంది. ప్రస్తుతం అక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వీటిల్లో కూడా ఫీజులంతా కూడా విపరీతంగా పెంచారు. తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో మనం నా ముందు వీడియోస్లో చెప్పినట్టుగా ఎకానమీ అట్లాగే ఆర్థిక భారం ప్రజల మీద భారీగా పడబోతోంది అన్నదైతే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు బట్టి తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది కూడా. ఉదాహరణకి సెక్టర్స్ చూసుకుంటే డిఫరెంట్ సెక్టర్స్ ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెద్దగా వచ్చింది లేదు, ఎకానమీ రెవెన్యూ జనరేషన్ లేదు. తెలంగాణలో గత 10 సంవత్సరాల పాలనలో రియల్ ఎస్టేట్ రంగం అనేది అయితే హైదరాబాద్లో బాగా పుంజుకుంది. హైదరాబాదే కాదు, తెలంగాణలో 1 ఎకరం 3 కోట్లు 2 కోట్లకి కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్, వరంగల్ ఇట్లాంటి జిల్లాల్లో కూడా, నిజామాబాద్లో విపరీతంగా రేట్లు పెరిగినాయి వ్యవసాయ భూములు. అట్లాగే రియల్ ఎస్టేట్ రంగం కూడా పరుగులు పెట్టింది. ఆ రియల్ ఎస్టేట్ రంగంతో చాలామంది ఐరన్, స్టీలు, ఇసుక లేదా డైలీ లేబర్ వీళ్ళందరికీ కూడా పనులు దొరికినాయి. 2019 నుంచి 24 ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఈ రంగం కుదేలైంది కాబట్టి హైదరాబాద్ వైపు ఇన్వెస్టర్లు కూడా పరిగెట్టారు. సో అప్పుడు ఆ 5 సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణలో ఈ 1 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఒక్కసారి అధికారం మారటంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం స్లో అయింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అది ఒక రకంగా సాహసోపేత నిర్ణయం అని చెప్పచ్చు. కానీ ఎక్కడా కూడా గైడ్ లైన్స్ ఏం లేకుండా ఒకేసారి హైడ్రా అంటూ కూడా జనాల్లో ఒక ప్యానిక్ గురి చేశారు.
దాంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది హైదరాబాద్లో. హైడ్రా మీద ఇప్పటికీ కూడా సరైన ఒక నిర్ణయం ఏదీ లేదు ప్రభుత్వానికి. ఏది తోస్తే అన్నట్టుగా రోజుకొక స్టేట్మెంటు, కూలుస్తామని, లేకపోతే ముందు కట్టుకున్న వాళ్ళు కూల్చమని, ఇప్పటి నుంచి కడుతున్న వాళ్ళు కూలుస్తామని పర్మిషన్లు తీసుకోవాలి అంటూ కూడా హైడ్రా ఎక్కడికక్కడ డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇవ్వటం, ప్రభుత్వం కూడా ఎక్కడ ఒక సమర్థవంతంగా ఒక రకమైన హైడ్రాకి గైడ్లైన్స్ తీసుకురావటం, ఇవన్నీ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారటంతో కూడా తెలంగాణ నుంచి ఇన్వెస్టర్లు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు, అట్లాగే వైజాగ్. సో ఇదొక మెయిన్ సెట్బ్యాక్, డ్రాబ్యాక్ చెప్పచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. అంతేకాకుండా రైతులకి చేస్తానన్న రుణమాఫీ అందరికీ తెలిసిందే ఎంతవరకు వచ్చింది అన్నది. రైతుల్లో కూడా ఈ సంవత్సర పాలనలోనే పెదవి విరుస్తున్నారు రేవంత్ రెడ్డి పాలన మీద. మహిళలు తీసుకున్నా కూడా మహిళలు పెద్దగా ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద సానుభూతి కానీ లేకపోతే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఎక్కడ కనబట్టలేదు ప్రస్తుతం ఈ సంవత్సర పాలనలో. ఇంకొక 4 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని అనుకుందాం తెలంగాణలో, అప్పుడు పరిస్థితులు మారచ్చు. కానీ ఈ మొదటి సంవత్సరం అయితే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద లేదా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అయితే వ్యతిరేకత మొదలైంది అన్నదైతే క్లియర్, చాలా స్పష్టంగా కనబడుతోంది. మూసీ ప్రక్షాళన అన్నారు. మూసీకి సంబంధించి మంత్రులందరూ కూడా విదేశీ టూర్లు తిరిగి వచ్చారు. విదేశాల్లో వాళ్ళు ఏం చేశారన్నది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయినాయి. మూసీ దగ్గర ఉన్న వాళ్ళ మీద బీజేపీ పార్టీ పోరాడుతోంది ప్రస్తుతము. మూసీ ప్రక్షాళన అంటూ కూడా ఒక బడ్జెట్ లేదు, అమాంతం బడ్జెట్ పెంచారు, ప్రణాళిక లేదు. వాళ్ళందరికీ కూడా అక్కడ ఖాళీ చేసిన వాళ్ళందరికీ కూడా ఎక్కడ మళ్ళీ వాళ్ళకి ఇల్లు ఇస్తారు ఏంటి అనేది కూడా ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ లేదు. మొత్తం మీద చూసుకుంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఎప్పటి నుంచో ఉంటుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి నెట్టుకుంటూ వచ్చారు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లేదు. మండల స్థాయిలో ఎక్కడ చూసుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబడుతుంది, కానీ ఎవరూ రేవంత్ రెడ్డి మీద నోరు మెదపడానికి ధైర్యం సాహసం చేయటం లేదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత పెరుగుతోంది, కానీ ఆ పెరుగుతున్నది ఎవరికైనా పాజిటివ్గా టర్న్ అవుతుందా? బీజేపీ ఏమైనా అందిపుచ్చుకుంటోందా అవకాశాన్ని, లేదా బీఆర్ఎస్ అందిపుచ్చుకుంటోందా? బీజేపీ అయితే నేను ముందు వీడియోలో తెలంగాణ బీజేపీ గురించి ఒక వీడియో చేశాను, క్లియర్గా అదే మాట మీద. తెలంగాణలో బీజేపీ అయితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవటంలో ఈ సంవత్సరంలో లేదా ఈ 6 నెలల్లో విఫలమైందని చెప్పచ్చు. స్పేస్ చాలా చోట్ల ఉంది బీజేపీకి. రూరల్ ఏరియాస్లో చాలా చోట వ్యతిరేకత పెరిగినప్పుడు బీజేపీ అర్బన్లో ఎప్పుడు కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది, రూరల్లో చాలా తక్కువ ఉంటుంది. ఆ రూరల్లో, గ్రామీణాల్లో లేదా పట్టణాల్లో బీజేపీ కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతని క్యాష్ చేసుకుంటంలో విఫలమైందని చెప్పచ్చు కాంగ్రెస్ పార్టీ మొదటి సంవత్సరం పరిపాలన చూశాక. హైదరాబాద్ ఆ చుట్టుపక్కల మాత్రం ఈ మూసీ నది మీద ప్రక్షాళన మీద చేస్తున్న పోరాటం బీజేపీ వీటన్నిటి మీద పాజిటివ్గా ఉన్నా కూడా మొత్తం స్టేట్ మొత్తం తెలంగాణ స్టేట్ వైజ్గా చూసుకుంటే బీజేపీ మాత్రం వెనకబడిందని చెప్పచ్చు. ఇంకో పక్క బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఆయన ఇంకా బయట ప్రజల్లోకి రాలేదు. కవిత తిహార్ జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యాక కూడా ఆవిడ కూడా ఇంటికి పరిమితమయ్యారు. కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ ప్రయత్నాలు పార్టీని లైవ్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ప్రజల నుంచి అంత స్పందన కూడా వాళ్ళకి కనబట్టలేదు. ఈ రెండు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అడ్వాంటేజ్ కనబడుతున్నాయి. ప్రస్తుతానికి వచ్చిన డోకా ఏదీ లేదన్నట్టు కనబడుతున్నాయి. దీనికి కారణం ప్రతిపక్షాలు వీధి పోరాటాల్లో విఫలమవటమే. ఎంతవరకు వీధి పోరాటాలు చేస్తారో ప్రతిపక్షాలు, అధికార పార్టీ ఎక్కడ వైఫల్యం చెందిందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారో అప్పుడే ఆ పార్టీ లైమ్లైట్లోకి రాగలుగుతుంది. కానీ ప్రస్తుతం అయితే బీజేపీ, బీఆర్ఎస్ వెనకబడినే చెప్పచ్చు. బీజేపీ నాయకులు ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు, ఇంకా ఎలక్షన్లకి చాలా సమయం ఉంది, ఎప్పటి నుంచే మేము పోరాటాలు చేసో లేకపోతే జైలుకి వెళ్ళో లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే మాకు ప్రజలు అది మర్చిపోతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలకి ఇంకొక 5-6 నెలలు ముందు నుంచి మేము మా పోరాటాలు చేస్తామని ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు. కానీ ఇప్పటి నుంచి ప్రజల్లో ఉంటే తప్ప తెలంగాణ లాంటి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల ముందు నుంచే వీధి పోరాటాలు చేయాలి. అంతేగాని బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మాకు మిత్రుడే, రేవంత్ రెడ్డి నాకు సన్నిహితుడే, రేవంత్ రెడ్డి మా పార్టీలో ఉండి మా పార్టీ సింపథైజర్గా ఉన్న వ్యక్తే, ఇవన్నీ ఈ స్టేట్మెంట్లంతా కూడా బీజేపీ క్యాడర్ ఎక్కడా కూడా పట్టించుకోదు. వాళ్ళకి కావాల్సిందంతా ప్రభుత్వం మీద పోరాటం చేయటం, అంతేకాకుండా ఎట్లా అధికారంలోకి తీసుకురావాలంటాం. బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే అక్కడ కేటీఆర్కి, హరీష్ రావుకి ఇద్దరికి పార్టీ
పగ్గాలు ప్రస్తుతం అప్పగించినట్టు తెలుస్తుంది అధినేత కేసీఆర్. ఇద్దరు కూడా జిల్లాలు పంచుకున్నారు ఎటువైపు ఎట్లా ప్రచారం చేయాలని. కేటీఆర్ కూడా అటు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగానే పాదయాత్ర అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ఆలోచన గ్రేటర్ హైదరాబాద్ వరకు ఏమన్నా సక్సెస్ అవ్వచ్చాము, కానీ రూరల్లో ఎట్లా అనేది అయితే మనం అప్పుడే అంచనా వేయలేము. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి ఆర్థికంగా అట్లాగే అన్ని రకాలుగా పరిపాలనలో వైఫల్యం చెందింది. ఈ మొదటి సంవత్సరం అన్నది అయితే క్లారిటీగా చెప్పొచ్చు. ఇది ప్రజలు అనుకుంటున్న మాట. మరి దీనికి ఇంకా ఆయనకి చాలా సమయం ఉంది. హైడ్రా అనే దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు, పేద ప్రజలకి ఎట్లా నిలబడతారు, అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించడానికి ఆయన ప్రయత్నాలు ఏంటి. ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క కేంద్ర ప్రభుత్వం అమరావతి డెవలప్మెంట్కి అభివృద్ధికి అంటూ కూడా కోట్లు ఇవ్వటము, అట్లాగే వివిధ రకాల ప్రాజెక్ట్స్ని అంతా కూడా మూవ్ చేయటము, దీన్నంతా తట్టుకొని తెలంగాణని ఆయన ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఇదంతా కూడా పెద్ద అగ్ని పరీక్ష రేవంత్ రెడ్డికి. ఇంకొకటి కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలు దేశంలో తగ్గిపోతూనే ఉన్నాయి. ఒక పక్క రేవంత్ రెడ్డి కర్ణాటకకి సహాయం చేస్తూ ఉండాలి, ఇంకో పక్క వాళ్ళ హైకమాండ్కి కూడా అన్ని రకాలుగా అండగా నిలబడాలి. అందుకే మనం చూసాం మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి కూడా ఒక స్టార్ క్యాంపెయినర్గా వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర కర్ణాటక గురించి మర్చిపోయి తెలంగాణ మీద ఫోకస్ పెడితేనే కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో నిలబడుతుంది. లేదంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఎవరు అక్కర్లేదు. కాంగ్రెస్లోనే అంతర్గత పోరు. మన గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చూసాము. మళ్ళీ గ్రూప్ రాజకీయాలు మొదలవుతాయి. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ కనుక ఆ నమ్మకం కోల్పోతే తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం చాలా కష్టమనే చెప్పచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. మనం తెలంగాణలో రూరల్లోకి వెళ్తే, గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే సీనియర్ సిటిజన్స్ లేదా వృద్ధుల్ని వీళ్ళందరినీ అడుగుతా అంతకుముందు పరిపాలనే బాగుంది అంటున్నారంటేనే రేవంత్ రెడ్డి పరిపాలన ఈ సంవత్సరంలో ఎంత వెనకబడింది అన్నది చూడొచ్చు మనం. సో ప్రస్తుతానికైతే ఈ సంవత్సర పరిపాలన మీద రేవంత్ రెడ్డి అయితే వైఫల్యం చెందారు. కానీ దాన్ని క్యాష్ చేసుకుంటంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు అయితే వెనకబడినాయి. ఇదే రేవంత్ రెడ్డికి మంచి ఆయుధం, అందిపుచ్చుకున్న ఆయుధం. అంతవరకు ప్రతిపక్షాలు వాళ్ళ మీద వ్యతిరేకంగా పోరాడేంత వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏమీ లేదు. థ్యాంక్ యూ.